హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్స్ కొన్ని మిగిలిపోతాయి కదా, వాటిని నేను ఎలా రీయూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. మన ఛానల్లో ఈ వీక్ అంతా వేస్ట్ క్లాత్ రీయూజబుల్ ఐడియాసే ఉంటాయండి. నేను ఎన్ని విధాలుగా వీటిని యూజ్ చేస్తాను, అంటే వేస్ట్ క్లాత్ని ఎలా యూజ్ చేస్తాను అనేది ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను వీడియోస్. ఇది డే 1 వీడియో అండి. ఈ వేస్ట్ క్లాత్స్ని ఇలా స్క్రబ్బర్స్ లాగా స్టిచ్ చేశాను. కొన్నేమో క్రేప్వి ఉన్నాయి, కొన్నేమో పాలిస్టర్ క్లాత్, ఇంకా కొన్నేమో ఇవి ఉంటుంది కదా కాటన్. ఇలా 3 రకాల వాటితోటి, అంటే మనకి క్లాత్ ఏదైనా సరే దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని హ్యాపీగా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా వెజిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ తోటి స్టిచ్ చేసినవి అయితే మనం టాల్కమ్ పఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనము ఈ విధంగా 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ వేస్ట్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకొని. నేను ఇలా కొన్నిటిని స్టిచ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తానండి. మనము నార్మల్గా ప్లాస్టిక్వి యూజ్ చేస్తాం కదా స్క్రబ్బర్స్, అవి యూజ్ చేసే కన్నా ఇలా క్లాత్వి యూజ్ చేసామంటే ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ యూజ్ చేసామంటే అవి బయట పడేసామంటే మట్టిలో కలిసిపోవడానికి చాలా మంత్స్, ఇయర్స్ టైం పడుతుంది. ప్లాస్టిక్ ఏదైనా సరే అంటే మట్టిలో కలవడానికి ఎంత టైం పడుతుందో మన అందరికీ తెలిసిందే కదా. అలా ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ యూజ్ చేసి పడేసే కన్నా ఈ విధంగా ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ని యూజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనం ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే అవనుకో ఏవైనా సరే మనం స్క్రబ్బర్స్ యూజ్ చేసామంటే 10 to 15 days వరకు యూజ్ చేయాలి. అంతకు మించి ఎక్కువ అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడు తడిగానే ఉంటుంది కాబట్టి జెమ్స్ ఇంకా ఫంగస్ లాంటివి ఎక్కువ ఫామ్ అవుతుంది. మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన స్క్రబ్బర్ అయినా లేదంటే బయట నుంచి కొన్న స్క్రబ్బర్ అయినా సరే ఏదైనా సరే 10 to 15 days వరకే యూజ్ చేయాలి. బయట నుంచి కొన్న స్క్రబ్బర్స్ అయితే మనము ఇలా 10 to 15 daysకి యూజ్ చేస్తాం కదా, అలాంటివి మనం మంత్కి ఎన్ని యూజ్ చేయాలి, ఇంకా ఇయర్కి ఎన్ని యూజ్ చేస్తాము, ఇవన్నీ బయట పడేస్తే ఎన్విరాన్మెంట్కి డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది కదా. సో అలా చేయడం కన్నా ఇలా క్లాత్ని యూజ్ చేసి ఈ విధంగా రీయూజ్ చేసుకోవడం చాలా అంటే బెస్ట్ అనిపించింది. ఇది క్లాతే కాబట్టి దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా చాలా బెస్ట్ అండి. మనం ఈ క్లాత్ స్క్రబ్బర్ని చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. అన్ని సైడ్లు ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మనకి కొంచెం పెద్ద సైజు కావాలంటే 6 inches వరకు కూడా తీసుకోవచ్చు. చిన్న సైజు కావాలంటే 4 to 4.5 inch అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని సైడ్లు ఒకే లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా 4 పీసెస్ని కట్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక పీస్నే కట్ చేసుకొని ఇలా 4 foldings లాగా చేసుకొని ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం మిషన్ పైన అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. అందరి దగ్గర మిషన్స్ ఉండాలని ఏం లేదు కదండి. సో అలా మిషన్ లేని వాళ్ళు కూడా వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉన్నా, లేదంటే కొంచెం అంటే ఒక 1/2 మీటరు, ఒక 1/2 మీటర్ లాంటివి క్లాత్, లేదంటే ఇలా క్రేప్ కానీ ఏదన్నా లైనింగ్ క్లాత్ తెచ్చుకొని దాంతో కూడా హ్యాపీగా ఈ విధంగా స్క్రబ్బర్స్ అనేది స్టిచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనము ఇలా 3 సైడ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. 4th సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి అటు స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా నేను చాలా స్క్రబ్బర్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఈ క్లాత్ స్క్రబ్బర్స్ నేను మనీ విషయానికి కాదు యూజ్ చేస్తుంది, అంటే నా సైడ్ నుంచి నేను ఎంతో కొంత ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటున్నాను. మనం అనవసరంగా ఈ వేస్ట్ క్లాత్ని పడేసేదానికన్నా, ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ యూజ్ చేసేదానికన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటిని ఇంట్లోనే ఏదో విధంగా రీయూజ్ చేసుకుంటే బెస్ట్ అనిపించి ఈ విధంగా నేనైతే స్క్రబ్బర్స్ అనేది క్లాత్ తోటి అంటే స్టిచ్ చేసుకుంటాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ విధంగా క్లాత్ని యూజ్ చేసి ఏవైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసింటే ఏం ట్రై చేశారు అనేది కామెంట్ చేయండి. నేనైనా నాలాగా ఇంకా ఉన్నారా ఇలా యూజ్ చేసుకునే వాళ్ళు అనేది నేను కూడా తెలుసుకుంటాను. ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఎవరైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.